హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ జూన్ 2026 అభ్యర్థులకు చాలా ముఖ్యమైన అప్డేట్. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ సబ్జెక్టులకు ఎన్టీఏ మళ్ళీ పరీక్ష నిర్వహించనుంది. అయితే ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ ఈ 3 సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో అనేక లోపాలపై ఎన్టీఏ ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎన్టీఏ ఒక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించింది. కమిటీ పరిశీలనలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్, గ్రామటికల్ ఎర్రర్స్, పంక్చుయేషన్ మిస్టేక్స్, వర్డింగ్లో సమస్యలు, అలాగే గతంలో అడిగిన ప్రశ్నలు రిపిటేషన్ కూడా ఉన్నట్లు గుర్తించింది. అందుకే ఎన్టీఏ రీ ఎగ్జామ్కు నిర్వహించింది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 3 సబ్జెక్టుల అభ్యర్థుల నుంచి రీ ఎగ్జామ్ కోసం ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయరు. సిటీ, ఎగ్జామ్ సెంటర్, అడ్మిట్ కార్డ్ వంటి వివరాలు ఎన్టీఏ తర్వాత అధికారికంగా ప్రకటించనుంది. రీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇంగ్లీష్ సెప్టెంబర్ 9 షిఫ్ట్ 1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, కామర్స్ సెప్టెంబర్ 9 షిఫ్ట్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు, సోషాలజీ సెప్టెంబర్ 10 షిఫ్ట్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అయితే ఈ షిఫ్టుల ద్వారా 3 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ 87 సబ్జెక్టుల్లో 84 సబ్జెక్టులు ముందుగా ప్రకటించిన విధంగానే షెడ్యూల్ విడుదల చేస్తారు. ఈ మూడు సబ్జెక్టులకు అయితే స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఈ 3 సబ్జెక్టుల రీ ఎగ్జామ్ కారణంగా 84 సబ్జెక్టుల జేఆర్ఎఫ్ అలొకేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ, పిహెచ్డి అడ్మిషన్, ఈ సర్టిఫికెట్స్ ఆలస్యం అయితే కావు. మరో ముఖ్యమైన విషయం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ కోసం అర్హత పొందే అభ్యర్థుల సంఖ్య జూన్ పరీక్షలో లేదా రీటెస్ట్లో హాజరైన అభ్యర్థుల సంఖ్యలో ఏది ఎక్కువైతే దాన్ని 6% తీసుకుంటుంది. కాబట్టి ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ అభ్యర్థులు ఈ తేదీలను తప్పకుండా గుర్తుంచుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేసి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం